నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ప్రజల కోసం ప్రజా నేత్రి శ్రీమతి యనమల దివ్య ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా సమస్యను పరిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సుపరిపాలకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా తొండంగి మండలం ఆనూరు ప్రజలు అడిగిన 10 రోజులకే ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రజా బాంధవిగా నిలిచారు. సమస్య ఆమె చెవిన పడితే చాలు, ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తున్నారు శ్రీమతి యనమల దివ్య. ఆర్ఓ ప్లాంట్ కోసం ఆనూరు ప్రజలు 10 రోజుల కిందట ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్ఓ ప్లాంట్ ప్రతిపాదనలు దివేశ్ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సంస్థ ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు ఆర్ఓ ప్లాంట్కు నిధులు మంజూరు చేయించారు. చకచకా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ ప్రక్రియ అంతా 10 రోజుల్లో పూర్తి కావడంతో ఆనూరు మహిళలు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యను ప్రశంసలతో ముంచెత్తారు. సీనియర్ నేత యనమల రాజేష్ స్థానిక కూటమి నేతలతో కలిసి ఆర్ఓ ప్లాంట్ను ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ప్రారంభించారు. సర్పంచ్ నర్సే వీరస్వామి, ఊటకుట్టి శ్రీధర్, పప్పు అప్పలరాజు, నక్కా శేషగిరి, బిరిసి ఈశ్వరరావు, ఊటకొట్టి సత్యబాబు, కాసూపు సాగర్, జాగు గోవిందు, మేడిశెట్టి శ్రీను, ఊటకుట్టి ఈశ్వరరావు, ఊటకుట్టి అభిలాష్, ముప్పిడి శివ, ఎంపీడీఓ ఉమామైత్రి, కోడా వెంకటరమణ, తమరాణ వరలక్ష్మి, బడే మంగా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆనూరు గ్రామం, తొండంగి మండలం ఆనూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆనూరు గ్రామస్తులు వాళ్ళు వచ్చి మాకు ఒక ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి అని చెప్పగానే సిఎస్ఆర్ ద్వారా కూడా ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన 10 రోజులకే మేము సిఎస్ఆర్ వాళ్ళ మన దివీస్ వాళ్ళు కూడా ఓకే చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఇవాళ ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది వేయడం జరిగింది. 10 రోజుల్లో ఆరో ప్లాంట్ మనం ఆనూరు గ్రామానికి తీసుకొచ్చాం. ఇది కాదా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు అని నేను మీడియా ద్వారా మీ అందరినీ కూడా అడుగుతున్నాను. 10 రోజుల్లో ఇలా ఇది పనితనం అంటే ఒక్కసారి అందరు ఆనూరు గ్రామస్తులు అందరూ కూడా ఈ పనిని చాలా హర్షం వ్యక్తం చేశారు. అలాగే మన ఆనూరు గ్రామానికి వచ్చేసి 4 రోడ్లు, అలాగే నూకాలమ్మ తల్లి కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది టెంపుల్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. ఏదైతే డోర్ టు డోర్లో నేను వచ్చినప్పుడు వాళ్ళు నాకు చెప్తే అప్పుడే అనుకున్నాము, పదవుల్లోకి రాగానే ఎమ్మెల్యే కాగానే తప్పకుండా నూకాలమ్మ తల్లి గుడి కంప్లీట్ చేస్తామని అనుకున్నాము. వెంటనే అది కూడా గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం ఒక పనితీరు. జై హింద్, జై కూటమి. దివ్య గారు, అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు ఆనూరు గ్రామంలో మంచినీటి సౌకర్యం గురించి ఆలోచించి దివ్యస్ ల్యాబొరేటరీస్ వారిని ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ అరేంజ్ చేయమని చెప్పి అడగటం జరిగింది. దానికి దివ్యస్ ల్యాబొరేటరీస్ మేనేజ్మెంట్ వారు సానుకూలంగా స్పందించి ఒక ఆర్ఓ ప్లాంట్ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్ఓ ప్లాంట్ని ఈరోజు శ్రీమతి యనమల దివ్య గారి ద్వారా మనం ప్రారంభోత్సవం చేసుకుని ప్రజల ఉపయోగార్థం ఇవ్వటం జరిగింది. ఇక నుంచి కూడా ఈ ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే మంచినీటిని గ్రామ ప్రజలందరూ వినియోగించుకుని శుభ్రమైన నీటిని తాగుతారని చెప్పి ఆశిస్తున్నాము. అందరికీ, ఈ గ్రామ పెద్దలకి, అలాగే సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, దీనికంతా ఏర్పాటు చేయడానికి సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తుని నియోజకవర్గం తొండంగి మండలం పైటకొండ పంచాయతీ శివారు ఆనూరు గ్రామంలో ఈరోజు మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం శ్రీ యనమల దివ్య గారు కల్పించడం జరిగింది. అలాగే ఈ ప్లాంట్కి దివిసి వాళ్ళు కూడా వెంటనే స్పందించి వాళ్ళ వంతు సహకారంతో ఈ ప్లాంట్ నిర్మించడం జరిగింది. మేము అడిగిన 10 రోజులకే ప్లాంట్ వేసి కూటమి సత్తా చాటుకున్నారు. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆనూరు గ్రామ ప్రజలకి తీరని కలగా ఉన్నటువంటి మంచినీళ్ళ కొరత ఈరోజు మన కూటమి ప్రభుత్వం అయినటువంటి యనమల దివ్య గారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మన ఆనూరు గ్రామ ప్రజల యొక్క మంచినీటి కష్టాలు తీరాయి.
గత కొద్ది రోజుల్లోనే యనమల దివ్య గారిని మా ఆనూరుకి మంచినీళ్ళు లేవని కోరగా సకాలంలో ఈ యొక్క ప్లాంట్ని నిర్మించి ఆనూరు గ్రామానికి మరొకసారి మంచినీళ్ళు తాగే భాగ్యాన్ని కలిగించారు. అదే ఈ ప్లాంట్ నిర్మాణానికి దివిస్ కంపెనీ వారు కూడా ముందొచ్చి ఈ కార్యక్రమాన్ని దివిస్ కంపెనీ వారు అతి త్వరగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ఆనూరు గ్రామానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. యనమల దివ్య గారు మరెన్నో కార్యక్రమాలు మా ఈ ఆనూరు గ్రామానికి చేయాలని మనసారా కోరి ప్రతి తల తీసుకుంటున్నాం. జై జన్మభూమి.